ముసలమ్మ మరియు కోతి దూరదూరాల నుంచి మంచు తీసుకొచ్చి కలిసి ఒక అద్భుతమైన ఐస్ బస్ తయారు చేయటం ప్రారంభించారు. తర్వాత ముసలమ్మ మరియు కోతి ఆ ఐస్ బస్ను తీసుకుని ఊరికి వెళ్తారు. మొదటగా ఊరువాళ్లందరూ ఆశ్చర్యపోతారు. కాని ఆ తర్వాత అందరూ ముసలమ్మ ఐస్ బస్లో కూచుని నగరానికి ప్రయాణం చేయడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా ఆ ఐస్ బస్ మొత్తం ఊర్లో ప్రసిద్ధి చెందుతుంది. ఒకరోజు ముసలమ్మ మరియు కోతి మంచుతో తమ ఇంట్లో సంతోషంగా జ్యూస్ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారైతే అప్పుడే ఒక పెద్ద ఎలుగుబంటి వస్తుంది. దానికి చలిని అస్సలిష్టం ఉండదు. కోపంతో ఆ ఐస్ బస్ను దాడి చేసి దానికి నిప్పు పెట్టి అది కరిగిపోయేలా చేస్తుంది. ఇది చూసిన ముసలమ్మ నిశ్శబ్దంగా నిల్చునుంటారు. తర్వాత ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతాయి. మీరు ముసలమ్మ సహాయం